ప్రేక్షకులకు నమస్కారం అండి. పక్షవాతం మనం పెరాలసిస్ అని అంటాం కదా. ఇది ఏ ఏజ్లో అయినా రావచ్చండి. ఎక్కువగా మనకి మధ్య వయస్సు నుంచి దాటిపోయిన వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. యంగ్లో అంటే మనకి మధ్య వయసులో వాళ్ళకి తక్కువ వస్తుందండి. మధ్య వయసు నుంచి పైన ఉన్న వాళ్ళకి ఎక్కువ వస్తూ ఉంటుంది. దీనికి అనేక కారణాలు ఉంటాయన్నమాట. ఎలాగంటే మనం ఏదైతే అపాన వాయువు ఒక చోట నుంచి రిలీజ్ అవ్వకుండా ఉండిపోయి ఆ నర్వస్ సిస్టాన్ని ఏదైతే సిగ్నల్స్ వెళ్ళడానికి ఉపయోగపడే నర్వస్ సిస్టమ్ ఉందో ఆ నర్వస్ సిస్టమ్ బ్లాకేజ్ వల్ల వస్తుందండి. ఆ బ్లాకేజ్ వాయువు అయినా ఉండొచ్చు, లేకపోతే మనకి రకరకాల బ్లాకులు కాల్షియం కానీ, మాస్ కానీ, ఫాస్ఫరస్ కానీ ఇలాగ ఉండొచ్చు. ఇంకొకటి ఏమవుతుందంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ రాకపోవడం వల్ల కూడా పెరాలసిస్ ఉంటుందండి. వాతం వల్ల వచ్చే పెరాలసిస్ ఏమో బ్లాకేజీ వాతం వల్ల రావచ్చు. బ్రెయిన్ నుంచి వచ్చేది ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్ రావడం కానీ, లేకపోతే బ్రెయిన్లో క్రిములు ఉండటం కానీ, లేక బ్రెయిన్ ఎక్కడైనా ఒక పార్ట్ సెల్స్ చనిపోవడం ఏదైనా ప్రాబ్లం వల్ల, దానివల్ల కూడా పెరాలసిస్ అనేది వస్తుందండి. ఈ పెరాలసిస్ వచ్చిన వాళ్ళని చీకటి గదిలో ఉంచితే మంచిది. ఎక్కువగా వచ్చిన వెంటనే ఒక వారం 10 రోజులు ఫ్యాన్ లేకుండా చీకటి గదిలో ఉంచి మీరు జాజికాయలు, మన మసాలాలో వాడి ఉన్నాయి జాజికాయలు ఉన్నాయి కదండి, ఆ జాజికాయని ముక్కలు కొట్టుకుని ఒక పెద్ద ముక్క, అంటే మరీ చిన్నదైతే గొంతుకులోకి అడ్డుపడుతుంది కాబట్టి గొంతుకులోకి వెళ్తే, అలా కాకుండా వాళ్ళు పడుకునే ఉండాలి కాబట్టి మీరు ఒక 4 ముక్కలో 6 ముక్కలో కొట్టుకుని దాన్ని బుగ్గన పెట్టుకుని ఆ కస మింగుతూ ఉండాలి. ఏదైతే దాని నుంచి కస వస్తూ ఉందో బుగ్గన పెట్టుకోవడం వల్ల ఆ ఉమ్ము నీటిలో మన సెలైవాలో అది మెత్తబడి దాని నుంచి వచ్చే ఆ ఘాటు సారం అనేది ఏది ఉందో అది పెరాలసిస్ మీద చాలా చక్కగా పనిచేస్తుందండి. అదేవిధంగా ఒక 21 జాజికాయల్ని మీరు ఏం చేయాలంటే ఒక దండగా తయారు చేసుకోవాలి. మనకి గోల్డ్ స్మిత్ బంగారం పనిచేసేవాళ్ళు కానీ, బంగారం షాపులకు కానీ వెళ్ళి మీరు పట్టుకెళ్తే దానికి హోల్ పెట్టి మీకు మంచి దండగా గుచ్చి పట్టు దారంతో గుచ్చుకుంటే మంచిదండి. దాన్ని మెడలో వేయండి, పేషెంట్ మెడలో అలా ఉంచండి కొన్ని నెలల పాటు. ఈ రెండాట్ల వల్ల, జాజికాయ వల్ల చాలా వరకు రిలీఫ్ కనబడుతుంది అనమాట. వచ్చిన వెంటనే మీరు ఒక 5 తులాలు, ఆల్మోస్ట్ ఒక 50 గ్రాముల నుంచి 100 గ్రాములు వేడి నీళ్ళలో కలిపిన తేనె ఇచ్చినా కూడా అప్పటికప్పుడు వచ్చిన దాని మీద చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట. పనిచేసి రక్తం అది పలచబడండి, శక్తినిచ్చి ఇమీడియట్గా ఆ వచ్చిన పార్ట్కి కూడా తేనె అనే దాన్ని మసాజ్ చేయొచ్చు. ఎక్కువసేపు అంటే అంటుకోదు తేనె, అది శరీరానికి అంటుకోకుండా కిందకి కారిపోతూ ఉంటుంది, జారిపోతా. కానీ కాసేపు పామితే ఏమవుతుందంటే అది స్లోగా అబ్జర్వ్ చేసుకుంటుంది శరీరం. అబ్జర్వ్ చేసుకోవడం వల్ల మీకు ఇది చాలా బాగా రికవరీ తొందరగా అవడానికి అవకాశం ఉందన్నమాట. అదేవిధంగా ఆవాల నూనె, మన ఆవాలంటే అందరికీ తెలుసు, మనం కూరల్లో తాలింపులు వేసుకుంటాం కదా. ఆ ఆవాల యొక్క నూనె తెచ్చుకుని దాన్ని మసాజ్ చేయండి. గట్టిగా నొక్కి చేశారనుకోండి మంట వస్తుంది, తోలు ఊడిపోవటానికి అవకాశం ఉంది, వేడి వస్తుంది అనమాట. అందుకు గట్టిగా మసాజ్ చేయొద్దు, రాసేసి స్మూత్గా పావండి. అలాగే వేడి వచ్చింది అని పేషెంట్ కనుక చెప్తే, ఏ అవయవం అయితే బ్లడ్ ఫ్లో ఆగిపోయి, అంటే బ్రెయిన్ నుంచి సెన్స్ రాకుండా, అంటే సిగ్నల్స్ రాకుండా వచ్చేది ఒకటని చెప్పాను కదా, వాతం వల్ల వచ్చింది ఒకటని చెప్పాను కదండి. ఈ వాతం వల్ల వచ్చిన దాంట్లో ఏమవుతుందంటే ఆ అవయవం చల్లబడిపోయి తిమ్మిరెక్కి స్పర్శ తగ్గుతుంది అనమాట. అటువంటి అవయవాలకి మీరు ఈ ఆవాల నూనె అనేది జాగ్రత్తగా మీరు మసాజ్ చేస్తే, నొక్కొద్దు, బాగా నొక్కి రాసేస్తే వేడి ఎక్కువైందనుకోండి మళ్ళీ స్కిన్ నలబడడానికి, పుండు పట్టడానికి అవకాశం ఉందన్నమాట. అందుకు ఆవాల నూనె అనేది రాసి స్మూత్గా మసాజ్ చేస్తే, ఆ వేడి ఎక్కువగా ఉంది, మండుతుందంటే కనుక క్లాత్ తోటి తుడిచేయండి, నాప్కిన్ తోటి. కానీ వేడి రాలేదు పర్వాలేదు అనుకుంటే కాసేపటిగా ఏ అవయవం అయితే బ్లడ్ ఫ్లో అది సిగ్నల్స్ ఆగిపోయి చల్లబడిపోయిందో ఆ అవయవం మళ్ళీ వేడి వస్తుంది. వేడి వచ్చిన తర్వాత ఆ నూనె చెరిపేసి మళ్ళీ రాసుకుంటూ ఉండండి, మార్నింగు ఈవినింగు. అలాగే ఆ అవయవం ఎప్పుడు వేడిగా ఉండేలా చూసుకుంటే తొందరగా రికవరీ వచ్చి, దేనికైతే స్పర్శ పోయి చల్లబడిపోయిందో ఆ అవయవానికి స్పర్శ రావడం, మళ్ళీ వేడి రావడం,
ఆ అవయవం మేలుకొని నడవటానికి కానీ చేయి పని చేయకపోవచ్చు, ఒక ముఖం ఒక పక్కకు లాగొచ్చు, ఇలాగ అనేక రకాల లక్షణాలు వస్తాయి. లేకపోతే చెయ్యి కాలు కూడా ఒకేసారి ఇబ్బంది పెట్టచ్చు. ఇటువంటి అన్నిటికి కూడా మీరు ఈ ఆవాల నూనె రాసుకోవడం అనేది చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. లేకపోతే గానుగ చెట్టు అందరికీ తెలుసు. గానుగ చెట్టు అంటే ఆ గానుగ చెట్టు యొక్క వేరు తాట కానీ లేకపోతే చెట్టు తాట కానీ, అంటే పైన పొర ఉంటుంది కదా, వేరు పొర, చెట్టు పైన మనం దాన్ని బార్క్ అంటాం ఇంగ్లీష్లో. దాన్ని తీసుకుని మెత్తగా గొజ్జులేక కొట్టుకుని ఒక 250 గ్రాముల ఆ పేస్ట్ని మీరు 1 లీటర్ ఆయిల్లో వేసి చక్కగా కాసుకుంటే ఈ పేస్ట్లో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి అది కొంచెం మాడినట్టుగా బ్రౌన్ కలర్కి వస్తే ఇలా నలిపి చూస్తే మీకు తడి తగలకూడదు. అలా కానీ కాసుకుని ఆ ఆయిల్ తోటి ఏ అవయవం అయితే స్పర్శ తగ్గిందో, ఏ అవయవం అయితే వీక్ అయ్యి మీరు నడవలేకపోవడం కానీ, పూర్తిగా పనిచేయకపోవటం కానీ, అలాంటి అవయవాలకి మీరు మసాజ్ చేయించండి ఆ ఆయిల్ తోటి. మసాజ్ చేసేటప్పుడు కూడా ఎలా చేయాలి అంటే పైనుంచి కిందకి ఇలా మసాజ్ చేయించండి. చెయ్యి అయితే, కాలు అయినా కూడా పైనుంచి కిందకి, అంతే తప్ప ఇలా పామొద్దు. 2 డైరెక్షన్స్లో పామొద్దండి, పైకి కిందకి పామొద్దు. పైనుంచి కిందకి పామటమే మంచిదన్నమాట. ఆ రకంగా చేస్తే కనుక మీరు ఏ అవయవం అయితే శక్తిహీనమైందో, నరాలు సరిగ్గా పనిచేయట్లేదో, మజిల్స్ బలహీనపడ్డాయో, ఆ మజిల్స్కి మళ్ళీ శక్తి వచ్చి ఆ అవయవం పనిచేయడానికి చాలా చక్కని అవకాశం అన్నమాట. ఈ గానుగను చెట్టు యొక్క వేరు తాట కానీ చెట్టు తాట కానీ తీసుకుని మీరు, అర్థమైంది కదండి, 250 గ్రాములు తాట తీసుకుని దాన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్లా కొట్టుకోండి. అది మీరు మళ్ళీ పేస్ట్ 300 గ్రాములు అనుకుంటారేమో, కాదు, 250 గ్రాములు తాట తీసుకోవాలి. ఆ తాటను నూరాక పేస్ట్ అది 1/2 కేజీ ఉండొచ్చు, 600 రావచ్చు. ఎందుకంటే నీళ్లు పోసి కొట్టుకోండి, అది నలగకపోతే కొంచెం వాటర్ పోసి కూడా కొట్టుకుని అది పూర్తిగా డ్రై అయిపోయి అబ్జార్బ్ అయిపోయి అది ఆ నూనెలోకి, ఆవాల నూనె అయితేనే బెటర్, లేదు ఆముదం నూనె, ఈ రెండిట్లో దాంట్లోనే కాసుకోండి మీరు. నూనె కూడా ఇందాక నూనెలో అన్నాను కానీ పేరు చెప్పలేదు కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఆముదం నూనె కానీ లేకపోతే ఆవాల నూనె కానీ, ఈ రెండిట్లో కాసుకుని దాన్ని అప్లై చేస్తే కనుక మీరు 1 నెల 2 నెలలు అలా రాయండి. దాన్ని ఊరికే రాయమంటే 4 రోజుల్లో తగ్గిపోలేదు, 10 రోజుల్లో తగ్గిపోలేదు, 20 రోజుల్లో తగ్గిపోలేదు అనుకోవద్దు. కొన్ని నెలల పాటు రాయండి, ఏమీ పర్వాలేదు. మళ్ళీ ఆ మజిల్కి, ఆ నరాలకి శక్తి వస్తే కనుక మీరు ఈ పెరాలసిస్ నుంచి బయటపడటానికి, అంటే మనం గాలి సోకింది అంటాం అన్నమాట, పక్షవాతం అంటాం దీని తెలుగులో. ఇక్కడ గాలి వ్యాధి అని కూడా అంటారు చాలామంది. అంచేత పెరాలసిస్ తగ్గించుకోవడానికి ఈ రకమైన చిట్కాలు, ఈ రకమైన మందు చేసుకుని మీరు వాడుకుంటే కనుక చక్కగా ఫలితాలు ఉంటాయండి. నమస్కారం.